సార్ యాక్టింగ్ చాలా ఇష్టం సార్. అందులో తెలుగులోని అల్లు అర్జున్ సార్ యాక్టింగ్ చాలా ఇష్టం సార్. అందులో ఆయన అప్పట్లో ఆర్య ఆ స్టైల్ చాలా ఇష్టం సార్. దిల్ రాజు గారితో ఒక ప్రాజెక్ట్ ఏదైతే సైన్ చేశారో అది బెక్కమ్ ఎంతవరకు బెక్కమ్ గారు అది ఎంతవరకు దాని ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది అండ్ దాని గురించి ఏంటి 20th నుంచి షూట్ అండి. ఓకే యాక్చువల్లీ ఇప్పుడు షూట్లో ఉండాలి. సాయి గారు చెప్పారు వచ్చాను ప్రమోషన్స్కి. సో 20th నుంచి అది షూట్కి వెళ్తున్నాం అండి. వైజాగ్లో షూట్ స్టార్ట్ అవుతుంది. సో ఇందాక చాలామంది మాట్లాడుతూ చాలా నెగిటివ్స్ ఉన్నాయి పాజిటివ్స్ ఉన్నాయని చెప్పి మీ కెరియర్లో మాట్లాడుకున్నారు కదా, మరి ఆ బిగ్ బాస్కి వెళ్ళడం అన్నది మీరు పాజిటివ్లో చూసుకుంటారా నెగిటివ్లో చూసుకుంటారా? మీ కెరియర్కి ఎంతవరకు ప్లస్ అయింది అది? యాక్చువల్లీ చాలామంది ఫ్యామిలీ వాళ్ళకి కొంచెం తెలుసానండి దానివల్ల. బట్ రైట్ కంటెంట్ దాని తర్వాత చేయలేదు కాబట్టి ఇంకా అది నాకు హెల్ప్ అవ్వలేదు. బట్ దాని నుంచి అయితే ఎంతో కొంత ఒక ఫ్యామిలీ వాళ్ళు తెలిసిన వాళ్ళకి సో మేబీ రైట్ సినిమా లైక్ లీలా వినోదం లేదంటే ఫ్యూచర్లో ఏమైనా చేసే ప్రాజెక్ట్స్ రైట్ మూవీ వచ్చిందంటే దే విల్ ఎంకరేజ్ మీ అనుకుంటున్నానండి. షన్ను సార్ సార్ ఇక్కడ సార్ 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 ఇప్పుడు మిమ్మల్ని చూస్తే మనకి మొదటగా గుర్తొచ్చేది అరే ఏంట్రా ఇది అని డైలాగ్ బాగా గుర్తొస్తుంది సార్. అరే ఏంట్రా ఇది అనేది ప్రతి ఒక్కరు మిమ్మల్ని వాడేటప్పుడు మీ ఫీలింగ్ మీ రియాక్షన్ ఎలా ఉంటుంది సార్? చాలా 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 హ్యాపీగా ఉంటుంది సార్. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అందరు డైలాగ్స్ వాడుతూ ఉంటాను నార్మల్గా. సడన్గా అది వైవన్ నుంచి అలా వచ్చేసరికి అది అలా 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 చాలా హ్యాపీగా ఉంటుంది సార్. ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్. నెక్స్ట్ ఈ లీలా వినోదంలో ఇందులో అలాంటి డైలాగ్ ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇందులోనా సార్? ఇందులో నా ఎక్స్ప్రెషన్ లేదు సార్, అంత కామెడీగా ఉంటే ఆ టెన్షన్ అది. పవన్ గారు యాక్చువల్గా మీరు అంటే నవ్వుతూ ఉంటే ఇదంతా చూస్తూ ఉంటే బాగుండేది కానీ బట్ ఎమోషనల్ అయితే మాత్రం మాకే కొంచెం ఇదిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు ఒక పక్కింటి అబ్బాయిలా కనిపిస్తుంటారు, చాలా రకాలుగా ఓన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు మిమ్మల్ని. సో అయితే ఈ సిరీస్ విషయానికి వచ్చేసరికి ఓవర్ థింకింగ్ అన్నారు కదా, మరి మీ రియల్ లైఫ్లో ఓవర్ థింకింగ్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఉంటే చాలా ఉన్నాయి సార్. నా బిగ్ బాస్ అంతా అదే ఉంది సార్. యాక్చువల్లీ నేను చాలా ఆలోచిస్తాను సార్. ఇక్కడికి వస్తున్నానంటే ఒక 100 వేలోని ఎన్ని వెహికల్స్ ఉంటే దాని నుంచి అలా తర్వాత అదేంటి అసలు ఆ వెహికల్స్ నుంచి ఎవరు చూస్తున్నారు, చూస్తుంటే నా గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఇంత ఆలోచిస్తూ ఉంటాను సార్. ఒక పాయింట్ తర్వాత ఇంకా అర్థమైంది అంత ఆలోచించడం వేస్ట్, కొంచెం తగ్గించు అని. అంతే. అంటే ఈ సిరీస్ ఏమైనా ఇంపాక్ట్ చూపించిందా మీకు? అంటే ఓవర్ థింకింగ్ అనేది మనకి ఇలా ఉండడానికి ఉండొద్దు, అది దానివల్ల ఉపయోగం లేదు నష్టాలు అని చెప్పి ఏమన్నా ఈ సిరీస్ ఏమన్నా మీకు ఇంపాక్ట్ చేసిందా? యాక్చువల్లీ సిరీస్ అంతా దాని గురించే సార్. మేబీ సారీ సిరీస్ అంటే సరే అండి సార్, సినిమా సార్, సినిమా సార్. ఇది వెబ్ ఫిల్మ్లోని మొత్తం అంతా ఓవర్ థింకింగ్ మీద ఉంటుంది సార్. కానీ యా ఆ ఓవర్ థింకింగే ఫన్ సార్ ఈ సినిమాకి సార్. సార్ సరే, ప్రతి మనిషి జీవితంలోనూ ఒక ఎక్కడం దిగడం రెండు ఉంటాయి. ఒక మెట్టు ఎక్కుతాం, మెట్టు దిగుతాం. అవును సార్. సో మీరు ఇందాక కొంచెం బాధపడ్డారు సార్. సో బాధపడడం పక్కన పెడితే మీరు ఏం మారారు ఆ ఇన్సిడెంట్ల తర్వాత? సార్ యాక్చువల్లీ లాస్ట్ అయిన ఇన్సిడెంట్ తర్వాత చాలా హనుమాన్ మీద భక్తి వచ్చింది సార్. మేబీ నాకు బలం ఇచ్చింది ఆయన సార్. చాలా చాలా ప్రతి సాటర్డే ఇప్పటికీ వెళ్తూ ఉంటాను హనుమాన్ టెంపుల్కి. హనుమాన్ టెంపుల్ మంగళవారం కదా వెళ్తారు సార్? హనుమాన్ టెంపుల్ మంగళవారం వెళ్తారేమో కదా? కానీ నేను సాటర్డే వెళ్తాను సార్. నాది ఎల్నట్స్ అని ఉంది. సో అంటే హనుమాన్ ప్లస్ ఏలినాడ్స్ అని రెండు ఏలినాడ్స్ సార్. అందుకే సార్ నిజం సార్. సో అందుకే సాటర్డేస్ వెళ్తాను సార్. అండ్ యాజ్ అ హ్యూమన్గా సార్ నిజంగా చాలా మారాను సార్. నేనే చేంజ్ అయిపోయాను. అండ్ మొన్నటి దాకా సార్ ఆ ఇష్యూ దాకా నేను అంత ఫ్యామిలీతో అంత ఓపెన్గా ఎప్పుడు మాట్లాడేవాడిని కాదు సార్. నాకు అంత ఎక్స్ప్రెస్ చేయడం రాదు, లవ్ అండ్ ఎఫెక్షన్. సో తర్వాత నుంచి నాకు ఫ్యామిలీతోని చాలా చాలా బాండ్ ఇంకా ఎక్కువ పెరిగింది. అండ్ యా సార్, మనం లంచ్కి వెళ్దాం సార్ ఎప్పుడైనా. అంత మారాను సార్. నేను అందరితోని హ్యాపీగా ఉంటున్నాను సార్. అంటే ఏలినాడ్స్ అని అంటే ఇవన్నీ కొంచెం బాగా నమ్ముతారా మీరు? తగిలింది కదా సార్, నమ్మాల్సి వస్తుంది. తగిలిన తర్వాత ఏలినాడ్స్ అని తెలిసిందా? ఏలినాడ్స్ అని తెలిసిందా తగిలిందా? సార్ ఏలినాడ్స్ అని గురించి తెలుసుకున్నాను సార్. తగిలేదు సార్. అప్పుడు అది హైలైట్ అయింది సార్ బ్రెయిన్లో. ఓకే ఇది ఉంది, జాగ్రత్తగా ఉండాలి. సాయి గారు సార్, యూజువల్గా ఈనాడు ఆర్గనైజేషన్ కానీ ఈటీవీ ఆర్గనైజేషన్ కానీ ఇవన్నీ చాలా కాంట్రవర్సీలకి అన్నిటికీ దూరంగా ఉంటాయి కదా. సో ఈ ప్రాజెక్ట్ మీ దగ్గరికి వచ్చేటప్పటికి అప్పటికే కొంచెం కాంట్రవర్సీలో ఉన్న హీరోని ఎలా తీసుకోవాలనిపించింది? పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు సార్. లేదు సార్, అంటే కథ చెప్తున్నప్పుడు తన గురించే చెప్పారు. సో ఈ హార్డ్ వర్క్ అన్నీ బాగుంటుంది అనుకున్నాం. సో ఈ వాజ్ బెటర్ జస్టిస్ టు ద జాబ్. అండ్
ఫ్యాబ్లెస్ టాలెంట్ మేము సపోర్ట్ చేద్దాం అనుకున్నాం, ఎటైనా సపోర్ట్ చేద్దాం అనుకున్నాం, అతనితో నిలబడదాం అనుకున్నాం సార్. మీరు డైలాగ్ కూడా రాయొచ్చండి. నితిన్ గారు కుమార్ గారు హాయ్ అండి. మీరు డైలాగ్ కూడా రాయొచ్చు. సార్ మీరు అవకాశం ఇస్తే రాస్తా సార్ నేను. సో హాయ్ మై సెల్ఫ్ హేమమాలిని హియర్. యాక్చువల్లీ మీ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా చాలా బాగుంది. యూ అండర్స్టాండ్ తెలుగు? Little bit. Actually, your screen presence looks very good. What was your first thought when he narrated the script to accept it? When he narrated the script, I really liked, because it's a very small proposal story. It is very cute, and I really liked the character Leela, because she's kind of straightforward person, very confident, and I really loved it. That's Is there any real life and real life connectivity in that character, Leela and Anaga? Anaga? No, actually. I told you, she's very straightforward person, but I am not. All the very best. And Sharon. So RJ to on screen. So ఎలా అనిపిస్తుంది? ఈవెన్ ఐ వాజ్ ఆర్జే యాక్చువల్లీ ఇన్ కాలేజ్ డేస్. సో ఎలా అనిపిస్తుంది అంటే ఆర్జేగా ఉన్న వాళ్ళకి ఈవెన్ దే కెన్ టెల్ డబ్బింగ్స్ చెప్పొచ్చు, వాళ్ళు బిహైండ్ ద మైక్ యాక్ట్ చేస్తారు, బట్ ఆన్ స్క్రీన్ కొంచెం దొరికేస్తామా దొరకమా అనే ఒక ఫీల్ ఉంటుంది. సో అలా దొరకకుండా ఉండాలని ఇన్స్టాగ్రామ్లో నేను మాట్లాడినంత స్క్రీన్ ముందర పెడుతూ ఉంటాను. సో అలా అని చెప్పేసి ఎప్పుడు కెమెరా ముందర రీల్స్ చేయడం అంతా కూడా చాలా ఇష్టం మ్యామ్. సో అలా కంటెంట్ చేసుకుంటూ వచ్చాను. అండ్ నరేషన్ అనేది మన టీజర్కి ట్రైలర్కి మనోడు నాకు మీరే నరేట్ చేశారు కదా మొత్తం, అది వాడారు. సో అది కూడా హెల్ప్ అయింది నాకు. సో అది హెల్ప్ అయిపోయింది మ్యామ్. ఇంకా మాట్లాడుకుంటూ చేయగలుగుతానని ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ వస్తూ ఉంటాం కదా, చాలామంది యాక్టర్లను కలుస్తూ ఉంటాము. సో అలా సెట్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి బాగా సెట్ అయిందంటారు ఈ మూవీ. డెఫినెట్లీ మ్యామ్, డెఫినెట్లీ.